ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కొన్ని విషయాల్ని మనం చెప్పాలి, కొన్ని విషయాల్ని సీనియర్ రాజకీయ నాయకుల చేత చెప్పించాలి, ఎక్స్పర్ట్ చేత చెప్పించాలి. సీనియర్ రాజకీయ నాయకుడు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మైసూర్ రెడ్డి గారు నాతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. మరి నిజంగా సార్, ఇవాళ నిరాదీక్ష చేసే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి, ఇవాళ పోరాడే వ్యక్తి అయితే, ఆయన అధికారంలో ఉన్నప్పుడే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం స్టే ఇచ్చినప్పుడు, పర్యావరణ శాఖ అనుమతులు నిలుపుదల చేసినప్పుడు లాబింగ్ చేసుకొని ఫైట్ చేసి మరి సాధించుకునే ప్రయత్నం ఎందుకని చేయలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ రోజు ఎందుకు చేయలేదు? అది మరి చాలా మందికి తెలియదు కదా. అప్పుడు ఎందుకు నిలిచిపోయింది, ఇప్పుడు ఎందుకు నిలిచిపోయింది అని ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు చర్చలకు వస్తామన్నారు కదా, దిగి వస్తామన్నారు, దిగి వచ్చి మాట్లాడుకుంటారు. ఆ టైం ఇవ్వాలి కదా కాస్తంతన్నా. ఆయన స్కీమ్ ఏమి ఎత్తిపెట్టలేదు కదా, కూటమి ప్రభుత్వం ఎత్తిపెట్టలేదు. అవును అవును, అసలు కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసింది కాదు, కూటమి ప్రభుత్వం ఆఫ్ చేసింది కాదు. దానికైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి మీరు అన్నట్టు నాగార్జున సాగర్ నుంచి నీరు ఎత్తిపోసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏవైనా జలాలు కదా ఆ ప్రాంతానికి రావాల్సింది. ఆయకట్టేమో అదే, రాయలసీమ ఎత్తిపోతల పథకంలో అయినా ఆయకట్ట అదే, ఇప్పుడైనా ఆయకట్ట అదే, లంకసాగరం అయినా అదే ఆయకట్టే. ఇది బనకచెర్ల ప్రాజెక్టు, నర్మల సాగర్ ప్రాజెక్టు, ఇదేంటి సార్ పరిస్థితి? అదే లక్కసాగరం నుంచి బనకచెర్ల రిజర్వాయర్ అదంతే. దాంట్లో బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ అంటారు, రిజర్వాయర్ కాదు అది. బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరు. క్రాస్ రెగ్యులేటరు శ్రీశైలం కుడికాలు పోయేదానికి ఒక వెంట ఉంది, ఇట్లా తెలుగంగ పోయేదానికి ఒక వెంట ఉంది. ఇక్కడికి సొరంగ మార్గం పెట్టినారు. ఇది మార్కాపురం ప్రకాశం జిల్లాకు పోయేదానికి సొరంగ మార్గం పెట్టి అక్కడ సొరంగ మార్గం కూడా పోతుంది శ్రీశైలం నుంచే. ఈ లక్కసాగరం నుంచి వీడికి లిఫ్ట్ చేస్తారు. ఏదైనా అయ్యే నీళ్ళే, కృష్ణా నీళ్ళే, గోదావరి నీళ్లు కృష్ణ డెల్టాకు రావాలా, ఈ నీళ్లను ఇక్కడ పంపించాలి. ఏమంతే ఏం లేదు, తీసుకునే సోర్స్ అక్కడ శ్రీశైలం నాగార్జున సార్ ఇస్తారు, తేడా అంతే. సేమ్ అదేనండి సార్. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా ఈ పని చేస్తున్నా అనుకోవచ్చా? ఇది ఈ సిచ్యువేషన్లో ఆయన చేయాల్సింది, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టినారు. అప్పుడు బీఆర్ఎస్ వచ్చింది అనుకుంటా, ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ జగన్మోహన్ రెడ్డి. అవును, 2019 ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఉన్నాయి. అవును, ఇప్పుడు ఎలక్షన్ లో కూడా ఏదైతే డబ్బులు అంతా తీసుకోవడం, ఫైనాన్స్ చేయడం, బీఆర్ఎస్ 2018లోనే సెకండ్ ఎలక్షన్ ఫేస్ చేసింది, ముందస్తు ఎలక్షన్ కి. సో వాళ్ళు సెకండ్ టైం గెలిచారు, ఫండింగ్ చేయగలిగారు బీఆర్ఎస్ వైసీపీ. ఇప్పుడు అదే సేమ్ బీఆర్ఎస్ నాయకులే అభ్యంతరం పెడుతున్నారు కదా, అప్పుడు ఫ్రెండ్లీ పార్టీనే కదా, వాళ్ళతో చర్చించవచ్చు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులతో చర్చించవచ్చు కదా. అది లేకుండా రాయలసీమకు ధర్నా చేస్తాను అంటే నిలిపితే కదా నువ్వు ధర్నా చేయాల్సి. కరెక్టే, నింపితే కదా ధర్నా చేయాల్సింది. చర్చించుకొని ప్రొసీడ్ అవుదామని అన్నారు. ఈయన కూడా మీరు మిగిలిన నీటిని వాడుకొని మాకు అభ్యంతరం లేదని ఈయన కూడా అన్నాడు. సరే, నాకు మాట చెప్పండి. సహజంగా మీరే అంటున్నారు క్లియర్ గానే, జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ కు, అంటే బీఆర్ఎస్ కు, వైసీపీకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. రేవంత్ రెడ్డి అంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట పట్టుకొని ఇలా ధర్నా చేయటం అంటే ఎట చూడాలి అసలు? అది రేవంత్ రెడ్డి ఆయన చెప్పి ఇప్పుడు చర్చలకు వస్తానంటున్నాడు కదా. అవును, సరే ఆ చర్చల పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డి ఏదో కేసీఆర్ నుంచి తనను తాను సేవ్ చేసుకోవడానికి తెలంగాణ అసెంబ్లీలో ఏదో మాట చెప్పాడు అనుకోండి, ఆ మాట పట్టుకుని ధర్నా చేయటం అంటే ఎట చూడాలి? అది రేవంత్ రెడ్డికి వ్యతిరేకమా చంద్రబాబు నాయుడు అర్థం కాని ఎవరికి? అది జనాన్ని పిచ్చోళం చేయటమే కదా సార్. పిచ్చోళం చేస్తున్నారని అనడం ఆయన అండర్స్టాండ్ చేసుకొని ఉండాల్సింది. ఇంకా మరి అది స్టడీ చేసినట్లేదు సరిగా. అదే, నిజానికి పులివెందలకు కూడా నిలిచింది చంద్రబాబు నాయుడే. అప్పట్లో కుప్పానికి నిలుస్తున్నాను జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఓ రోజు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ గేట్ ఓపెన్ చేశారు, తర్వాత గేట్ ఎత్తపోయారు. సో దాని గురించి ఏం చెప్తారు? కాదు, అది చంద్రబాబు నాయుడు కాదే, శ్రీశైలం అది వేరే తుంగభద్ర ప్రాజెక్టులో. అవును కదా, తుంగభద్ర ప్రాజెక్టులో వస్తుంది ఆ సమస్య. పులివెందులకు బ్రాంచ్ కెనాల్కు నీళ్ళు వచ్చేది. అవును, అయితే ఇప్పుడు
ఇక్కడ నుంచి కూడా వాడుకుంటున్నారు. ఆ, పులివెందుల బ్రాంచ్ కెనాల్కు కొంత ఏరియాలో శ్రీశైలం కుడికాల గాలేరు నగిరి పోతుంది కదా, ఆ ఏరియా నుంచి కూడా కొంత మేరకు వాడుకుంటున్నారు. ఓకే. అక్కడ నుంచి తుంగభద్ర హై లెవెల్ కెనాల్ వస్తుంది, ఉమ్. అది పులివెందులకు. మరి ఆ పులివెందుల నీరిచ్చింది చంద్రబాబు నాయుడేనా? పులివెందులకి నీరిచ్చింది చంద్రబాబు నాయుడు. పాతకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఇది మేమున్నప్పుడు తవ్విందే కదా గాలేరు నగిరి. ఓకే. ఇప్పుడు సార్ కథా కాదు, అందరినీ కాలువ సామర్థ్యాన్ని పెంచి కుప్పం వరకు కృష్ణానీటిని తీసుకెళ్లారు అనే దాని మీద ఏం చెప్తారు? అది మధ్య మధ్యలో ఆధారపడము, పనులు అసంపూర్ణంగా ఉండాలండి. కానీ ఇది వద్దని ఎందుకంటాము, మంచిదే కదా తీసుకొస్తే. అవును. సరే, నీటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆ పట్టుసీమ అప్పుడు ఆయన పనులు మొదలు పెట్టలేదని మేము అప్పుడు రాయలసీమ ఉద్యమంకు పోవాలని చెప్పి రాయలసీమ మేధావుల సదస్సు పెట్టాలని మేమంతా అప్పుడు ఆంజనేయ రెడ్డి గారు, అవును, ఈయన ఇంకొక ఆయన డీజీగా ఉన్నాడు చూడు, ఆయన ఇంకా చాలా మంది 10 ప్రయత్నం చేశారు, బీజేపీలో ఉన్నాడు. ప్రయత్నం చేసి బస్ యాత్ర కూడా మొదలు పెట్టుకొని డిస్ట్రిక్ట్ కేంద్రాలు పోయి అన్ని జిల్లాలతోనూ మాట్లాడాలని, ప్రకాశం జిల్లా, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నాయకులతో మాట్లాడాలని అనుకున్నాం. ఇంతలోపల ఏమైందంటే మేము బస్ యాత్ర మొదలు పెట్టుకుందాం అనుకునే లోపలనే లాక్డౌన్ వచ్చింది, కరోనా వచ్చి లాక్డౌన్ అనౌన్స్ చేసినారు. లాక్డౌన్లో పోయేదానికి లేదు కదా, మీటింగ్లు పెట్టేదానికి లేదు. అందుకని అది కంటిన్యూ యాక్టివ్ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు కంటిన్యూ అయ్యి లాక్డౌన్ పోయేసరికి ఇక్కడ గవర్నమెంట్కు లాస్ట్ ఇయర్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కు లాస్ట్ ఇయర్ అయితే, లాస్ట్ ఇయర్ మేము ఏదన్నా చేస్తే చూడబా లాస్ట్ ఇయర్ చేస్తున్నారు ఎలక్షన్ ఇయర్లో జనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లాస్ట్ ఇయర్, జగన్మోహన్ కాదు లాక్డౌన్ వల్ల అదే లాస్ట్ ఇయర్ అయింది. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్ బాగుండదు కదా అని వదిలేస్తే, ఇంకా తర్వాత మాకు వయసు అయిపోయి ఇంకా దాని గురించి పెద్ద పట్టించుకోవడం లేదు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి నీటి విషయంలో మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆయన క్రమంలోనే, అంటే ఆయన హయాంలోనే ఆగిపోతే దాన్ని ఫాలోఅప్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోలేదని చెప్పొచ్చు కదా రియాలిటీలో. అది చెప్పాలి, మరి వాళ్ళు చెప్పుకోవాలి, యాక్టివ్గా ఉండేవాళ్ళు చెప్పుకోవాలి. అదేలేండి.